ఫస్ట్ అందరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ఒక పాయింట్ మాట్లాడదాం. ఏంటంటే నిన్న నామినేషన్స్ జరిగిపోయాయి BB9లో. ఓకే, సో అక్కడ ఏమైందంటే నామినేషన్లోకి ఇమాన్యుయల్ ఫస్ట్ టైం వచ్చారు. అందరు ఏమనుకున్నారు, అసలు ఓటింగ్స్ అనేది పడతాయో పడేయో అని చెప్పేసి అనుకున్నారు. ఈవెన్ నాగార్జున గారు కూడా ఇంతకు ముందు ఒకసారి ఎపిసోడ్లో 10th వీక్ వరకు నామినేషన్లో లేకుండా డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు, ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త అన్నట్టుగా చెప్పారు ఇండైరెక్ట్గా. సో ఇమాన్యుయల్ కూడా అప్పుడు కొంచెం భయం వేసింది. బట్ నిన్న నామినేషన్ అయిన తర్వాత ఈరోజు రిజల్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇమాన్యుయల్ కళ్యాణ్ తర్వాత. ఎందుకంటే తనుజ లేదు నామినేషన్లో. సో ఫస్ట్ ప్లేస్ ఆబ్వియస్గా కళ్యాణ్కి ఉంది. సెకండ్ ప్లేస్కి ఇమాన్యుయల్ వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో ఆయన స్ట్రాంగ్నెస్ అనేది అర్థమవుతుంది అనమాట. హౌస్లో ఉండాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో మంచిదే ఇమాన్యుయల్ ఉండడం మంచిది. ఎందుకంటే ఇమాన్యుయల్ కాకుండా ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటే చెప్పడానికి కూడా అక్కడ పేర్లు అయితే వేరే ఏం లేవు. ఎవరి తరహా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కానీ ఇమాన్యుయల్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరే ఉంటుంది అనమాట. జనరల్గా మనకి ఎట్లయినా తన ఫీల్డే కామెడీ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఎక్కడ ఛాన్స్ దొరికినా కానీ కూడా అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయడానికి చూస్తూ ఉంటాడనమాట. సో అది మంచిదే. బట్ ఇదైతే ఒక మంచి పాయింటే ఇమాన్యుయల్ పరంగా అయితే. సో ఓట్స్ ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఇమాన్యుయల్కి వేసుకోవచ్చు, మంచి ప్లేస్లోనే ఉన్నాడు. సో అది